చూస్తున్నారే తప్ప రాజకీయంగా తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని కాపునాడు జాతీయ అధ్యక్షుడు రమేష్ నాయుడు, రాష్ట్ర కన్వీనర్ గిద్ద శ్రీనివాస నాయుడు విమర్శించారు. తిరుపతి తిలక్ రోడ్డు వద్ద ప్రెస్ క్లబ్లో వాళ్ళు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాపులకు వైసీపీ తీరని అన్యాయం చేస్తుందన్నారు. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచన సరైందన్నారు. చంద్రబాబు నాయుడు పెద్ద మనసు చేసుకుని ముఖ్యమంత్రి పదవిని 2.5 ఏళ్లు కాపులకు ఇవ్వాలని కోరారు. కాపులకు 80 స్థానంలో టికెట్లు ఇవ్వాలని తెలిపారు. పార్టీలు ఈరోజు అధికారంలోకి వస్తాము అని చెప్పడం చాలా దురదృష్టకరం. దానికి కారణం ఏంటంటే యువత కేవలం ఉద్యోగాలకి వ్యాపారాలకు పరిమితం అయిపోయి రాజకీయాలను గాలికి వదిలేసి రాజకీయాలు మాకు అవసరం లేదని చెప్పడం. కాబట్టి ఈ సందర్భంగా యువతకి ఇచ్చే పిలుపు ఏంటంటే మెజారిటీ వర్గాలుగా ఉన్నటువంటి కాపు, మిగిలినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలన్నీ కూడా యువత రాజకీయాల్లోకి రావాలి. ఖచ్చితంగా వచ్చి రాజకీయాలను కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజాయితీగా రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇవాళ పొత్తులు పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చిన పార్టీలతో మీరు పొత్తులు పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ వర్గాలకు జరుగుతున్న అన్యాయం ఖచ్చితంగా మేము నిలదీసేటువంటి సమయం నడుస్తూ ఉంది. కాబట్టి మెజారిటీ వర్గంగా ఈ రాష్ట్రంలో దాదాపు 30% ఉన్నటువంటి కాపు అనుబంధ కులాలు 30% పైగా ఉంటే మిగిలిన బడుగు బలహీన వర్గాలంతా కూడా మా వైపు చూస్తున్నారు. మీరు ఏదన్నా ముఖ్యమంత్రి పదవి కూడా తీసుకుంటే మీ వెనకాల మేము నడుస్తాము అని చెప్పి. మరి కాపులేమో మిగిలిన వర్గాలతో అసోసియేట్ అవుతామని చూస్తున్నారు. దానివల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే మీకు ఇష్టం వచ్చిన పార్టీలతో మీరు పొత్తు పెట్టుకోండి, 50-50 సీట్లు ఇవ్వండి, లేదా 75 సీట్లన్నా ఇచ్చి మీరు పొత్తు పెట్టుకోండి. ఆ 75 సీట్లన్నా కనీసం కాపులకి ఇస్తే కాపులకి న్యాయం జరిగినట్టు అవుతుందని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ క్రమంలో మరి రాయలసీమకు ప్యాకేజ్ విభజన జరిగింది 2014లో. రాయలసీమకు ప్యాకేజ్ ఇస్తా ఉన్నారు, దాని గురించి అడుగుతున్న వాళ్ళు లేరు. అట్లాగే ఉత్తరాంధ్రకు ప్యాకేజ్ ఇస్తా ఉన్నారు, దాని గురించి అడుగుతున్న వాళ్ళు లేరు. అట్లాగే స్టీల్ ఫ్యాక్టరీ ఉన్నది ఒకటి మనకి విశాఖపట్నం కేంద్రంగా, అది కూడా లేదు. రైల్వే జోన్లు విశాఖపట్నం కేంద్రంగా వచ్చినాయి, అవి కూడా పట్టించుకున్న వాళ్ళు లేరు. మరి విభజన సమస్యలు అనేకం ఉన్నాయి. జిల్లాల వారీగా పరిశ్రమలు నెలకొల్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు వాటిని కూడా గాలి వదిలేశారు. ఇన్ని రకాల సమస్యలతో ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ గురించే మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి సీట్లు ఇవ్వాలి, ఖచ్చితంగా 75 సీట్లు. మీ ఇష్టం, ముఖ్యమంత్రి పదవి 2.5 సంవత్సరాలు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. అలా అయితేనే మేము కూడా ముందుకు వస్తాం. ఆ రాజకీయాల పరంగా మేము కూడా